రైతులందరికీ నమస్తే. నేను మీ శ్యామ్ ప్రసాద్. మీరు చూస్తున్నది అగ్రిటెక్ డిస్కవరీ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మాట్లాడుకునే విషయం ధాన్యం అమ్ముకున్న రైతులకు డబ్బులు పడే విషయం గురించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. అది మాట్లాడుకునే ముందు ఈ ఛానల్ ని మొట్టమొదటిసారిగా చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్ ని సపోర్ట్ చేయండి. వ్యవసాయ సమాచారం నోటిఫికేషన్ రూపంలో పొందడానికి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి మీ తోటి రైతులకి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాన్యం రైతులకు ఒక శుభవార్త చెప్పింది. గత ప్రభుత్వం సేకరించిన ధాన్యానికి రైతులు చెల్లించాల్సిన బకాయిలను తీర్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. సుమారు 50,000 మంది రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించేలా చర్యలు చేపట్టినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక కార్యక్రమంలో తెలిపారు. ఇందుకోసం తొలి విడతగా 1000 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ మొత్తంలో జిల్లాల వారీగా వాటాను కూడా ఆయన వివరాలతో సహా ప్రకటించారు. ఇందులో పశ్చిమ గోదావరి జిల్లాకు 565.95 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాకు 121.96 కోట్లు, కోనసీమ జిల్లాకు 163.59 కోట్లు, కాకినాడ జిల్లాకు 21.92 కోట్లు, ఏలూరు జిల్లాకు 19.96 కోట్లు, బాపట్ల జిల్లాకు 6.6 కోట్ల రూపాయల చొప్పున చెల్లించనున్నట్లు మనోహర్ గారు వెల్లడించారు. మిగిలిన బకాయిలను కూడా రైతులకు కొద్ది రోజుల్లో చెల్లిస్తామని తెలియజేశారు. అయితే చాలా మంది రైతులు తాను అమ్ముకున్న ధాన్యానికి డబ్బులు ఎప్పుడు పడతాయో తెలియక వేరు టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి అటు నుండి సరైన సమాధానం రాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ గురించి ఇదివరకే ఒక వీడియో చేయడం జరిగింది మన ఛానల్లో. అది ఒకసారి చూసి అవగాహన తెచ్చుకున్నట్లయితే మీ ఫోన్లోని మీరు అమ్ముకున్న ధాన్యం యొక్క స్టేటస్ని తెలుసుకోవచ్చు. ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అది ఒకసారి చూడండి. మీరు ఎవరికి ఫోన్ చేయని అవసరం లేదు. మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లోనే మీ యొక్క వివరాలు మీరే చూసుకోవచ్చు. ఏ రైతు భరోసా కేంద్రానికి అమ్మారు, ఎవరి పేరు మీద అమ్మారు, ఎన్ని క్వింటాలు అమ్మారు, మీకు రావాల్సిన డబ్బులు అప్రూవ్ అయ్యిందా లేదా అన్న విషయాలు కూడా అందులో కనిపిస్తాయి. ఇలాంటి ముఖ్యమైన సమాచారం ఈ ఛానల్లో తెలియజేస్తాము. కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.